హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎప్పుడు పెడతారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ దీని మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది సో దీని గురించి క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతారు ఈ 2-3 రోజుల నుంచి అయితే ఎక్కువ కాల్స్ ఎక్కువ కామెంట్స్ దాని గురించి వస్తున్నాయి దాంతో పాటుగా ఇంకొక సూచన కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ విషయంలో సర్టిఫికెట్లకు సంబంధించి మెమోలకు సంబంధించినటువంటి చివరిగా ఒక సూచన కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చివరి దాకా చూడండి పూర్తి విషయాలు అయితే కనుకోండి స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా ఎక్కువ సోదేం పెట్టను అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని నేను చెప్పలేను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు కూడా ముందస్తుగా చెప్పలేదు ఎందుకొరకు అని అంటే మనకు గతంలోనే ఒక వెబ్ నోట్ విడుదల చేశారు ఏవైతే మెరిట్ లిస్టులు విడుదల చేసి ఉన్నావో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు ఎప్పుడైనా పెట్టవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడైనా పిలవచ్చు అందరూ బి అలర్ట్ అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పేసి మనకు ముందస్తు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వెబ్ నోట్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో సో దాని ప్రకారం అయితే ఎప్పుడైనా రావచ్చు మరి ప్రస్తుతం ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం అయితే మరి ఈ గ్రూప్ 4 ఈ సెలక్షన్ ప్రాసెస్ సాగుతుందా లేదంటే జూన్లోనే సాగుతుంది ఎందుకంటే జూన్ దాకా మనకు జూన్ ఫస్ట్ వీక్ దాకా ఎలక్షన్ కోడ్ ఉన్నది కదా అని అంటే ఇది ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రక్రియ కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్కు మధ్యలో గ్యాప్ అనేది ఉండదు సో ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ రావచ్చు వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎలాంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు జూన్ దాకా పోతుందో అది ఆ తర్వాత ఉంటుందో సెప్టెంబర్ వరకు అవుతుంది కావచ్చు అక్టోబర్ దాకా అవుతుంది కావచ్చు అని కొంతమంది కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేస్తారు రెగ్యులర్గా కామెంట్లలో అడుగుతారు సో అంత దూరం పోదండి జూన్ లాస్ట్ వీక్లో అపాయింట్మెంట్లు ఇవ్వడానికి సిద్ధం చేసుకొని ఉన్నారు గుర్తుపెట్టుకోండి జూన్ లాస్ట్ వీక్లో మొన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే గురుకులకు సంబంధించి మెడికల్ బోర్డుకు సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి ఒక సభ ఏర్పాటు చేసుకొని అపాయింట్మెంట్లు ఎట్లయితే ఇచ్చారో జూన్ లాస్ట్ వీక్లో సభ ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి అంతర్గతంగా అంటే మధ్య మధ్యలో చేసేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ కూడా అడ్డు రాదు మన కానిస్టేబుల్ ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ట్రైనింగ్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది అంటే ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి వీటికి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదు ఏదైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉంటుందో ఏదైతే ఫైనల్ ఆర్డర్ కాపీ ఉంటుందో అది ఇవ్వదు మన గురుకులాలో చూసినాం మనం గురుకులాలో అందరికీ ఫైనల్ ఆర్డర్ కాపీలు ఇచ్చారు మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు మీరు ఈ గురుకులాకు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి పోస్టింగ్ ఇవ్వలేదు కానీ ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఆపారు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండే కాబట్టి సో ఫైనల్ అనేది ఈ ఎలక్షన్ కోడ్కు అడ్డు ఉంటుంది కానీ ఫైనల్ అనౌన్స్మెంట్ అనేది అడ్డు ఉంటుంది కానీ ఈ సెలక్షన్ ప్రాసెస్కి ఎలాంటి అడ్డు ఉండదు మరి ఎప్పుడు వస్తుంది సార్ ఇదంతా బాగానే ఉన్నది కానీ మరి ఎప్పుడు వస్తుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు నాకు తెలిసి మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెరిఫికేషన్ తొందర చేసుకుంటూ వస్తారు ఎందుకంటే ఇన్ని నోటిఫికేషన్లు కంప్లీట్ చేసినామని చెప్పుకోవడం కోసం 27 నోటిఫికేషన్లు ఇచ్చింది టీఎస్పీఎస్సీ మన 2022 నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 27 నోటిఫికేషన్లలో తక్కువ సంఖ్యలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క మెరిట్ లిస్ట్ ఇచ్చి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చి తొందర సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది సో అన్నీ అయిపోయిన తర్వాత గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు పెడితే 1:3 అంటున్నారు ఇంక ఇప్పుడు జిల్లా స్థాయిలో బ్యాక్లాగ్లు పడకుండా 1:3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవాలి అని అంటున్నారు గతంలో కూడా 1:3 పిలిచారు ఇక 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిస్తే 8,000 పై చిలుకు ఉద్యోగాలు అని అంటే 8×3 = 24 దగ్గర 25,000 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఆ 25,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అందులో ఉన్నటువంటి పిహెచ్సి వాళ్ళను మెడికల్ బోర్డుకు పంపి వాళ్ళ క్లియరెన్స్ తీసుకోవాలి అందులో స్పోర్ట్స్ కేటగిరీ ఉంటే అది లేట్ అవుతుంది సో ఎట్లా పెట్టినా ఏం చేసినా కనీసం 1 మంత్ నుంచి 45 డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పట్టే అవకాశాలు ఉంటాయి అయ్యో గన్ని రోజులు పడతాయా సార్ అని అంటే టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ను ఉద్దేశించి చెప్తున్నా వాళ్ళు స్టాఫ్ పెంచుకొని ఇంకొకటిగా కష్టపడి చేస్తే 15 డేస్ నుంచి 20 డేస్ మినిమం 20 వర్కింగ్ డేస్ అంటే ఎటు చూసినా కూడా 1 మంత్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఉన్నటువంటి తేదీలు రావచ్చు మే ఫస్ట్ వీక్ నుంచి లేదంటే ఈ మంత్ లాస్ట్ నుంచి
ఏప్రిల్ లాస్ట్ లేదంటే మే ఫస్ట్ వీక్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క తేదీలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని మనకు తెలుస్తున్నటువంటి లీక్స్. ఇది ఫైనల్ కాదు, ఇంకా దీనిపైన ఇంకా చాలా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడున్నా కూడా ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది జూన్ లాస్ట్ వీక్లో ఉంటుంది. జూన్ 4వ వారంలో ముఖ్యమంత్రి గారు సభ ఏర్పాటు చేసి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఇస్తారు. దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా వేరే వేరే ఉద్యోగాలలో ట్రైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, టీఎస్ఎస్పీ ట్రైనింగ్ అండ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 4 కొట్టారు. వాళ్ళు టాప్లో ఉన్నారు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగం ఇట్లా చేసుకోవాలన్నా, ఈ ట్రైనింగ్ చేసుడు అవసరమా, నాకు గ్రూప్ 4 వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రద్దు అవుతుందా అనే క్వశ్చన్ అడిగిండు ఒక అతను నాకు ఫోన్ చేసి. అంటే ఇంకా సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ క్లారిటీ ఇచ్చేటువంటి బాధ్యతగా ఖచ్చితంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 2 monthsలో కంప్లీట్ చేస్తారు. ఏప్రిల్ మే ఈ 2 నెలలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. జూన్ చివరి వారంలో మీకు ఖచ్చితంగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే అందుతాయి. డేట్లు చెప్పండి సార్, ఎప్పటి నుంచి అందుతాయి అని అంటే డేట్లు అయితే క్లారిటీగా చెప్పలేము. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెడితే ఒక 1 month ప్యాక్ అయిపోతుంది కాబట్టి సో అభ్యర్థులు కూడా ఆలోచించాలి. ఇంకొక మెయిన్ కారణం నేను చెప్పొద్దు, మీరు కూడా అర్థం చేసుకోవాలి, అయినా కూడా చెప్తున్నా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు. ఉద్యోగంలోకి ఎక్కగానే, ఉద్యోగంలో జాయిన్ కాగానే మొదటి నెల వెంటనే జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనే ఉద్దేశం కొద్ది కూడా ఉన్నదేమో అని నాకు అనిపిస్తుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అయితే నేను అనుకుంటున్నా కొంతమంది సాటుకు కొంతమంది ప్రముఖులు కూడా, కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట, ఇది సాటుకు చెప్తాం కానీ ఇట్లా ముంగడిగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది నా వ్యక్తిగతమైనటువంటిది. సో ఇది ఒకవేళ తప్పైతే మన్నించాలని కోరుకుంటున్నా. నేను ఎందుకంటే ప్రభుత్వాన్ని దూషించాలనో ప్రభుత్వాన్ని నిందించాలనో మాట్లాడతలేను, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయంటే పెన్షన్స్ అండ్ ఈ ఉద్యోగుల జీతాలు, రైతు బంధు అండ్ రైతులకు సంబంధించినటువంటి బీమాలు, ఇట్లాంటివి కొన్ని పథకాలు ఆగిపోతున్నాయి ఆర్థిక పరిస్థితులు బాగలేక. సో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. జూన్ చివరి వరకు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు వస్తాయి. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్లు పెడతాడు. వెబ్ ఆప్షన్లు పెట్టి అపాయింట్మెంట్ అంటే జాబ్ వచ్చింది అని అంతే. అపాయింట్మెంట్ ఆర్డర్ల తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఒక కార్యాచరణ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఎట్లుంటుంది అనేది తెలియదు. అందు గురించే వెబ్ ఆప్షన్లు ఎట్లుంటాయి, ఏ ఆప్షన్ ఎన్నుకోవాలి, ఎట్లా ఏ ఉద్యోగం బాగుంటుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో మీకు క్లారిటీ ఇస్తా. ఏ డిపార్ట్మెంటు, ఏ ఉద్యోగం, ఏ ఛానల్ ఎట్లుంటుంది, ప్రమోషన్ ఛానల్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక నేను చెప్తా అనుకున్నటువంటి అంశం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తా అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా స్కూల్స్ క్లోజ్ అయ్యేటువంటి సమయం అండి ఇది. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, టీచర్లు అందుబాటులో ఉండరు కాబట్టి ఇంకా ఎవరైనా స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి తీసుకోండి. 24 నుంచి హాలిడేస్ ఉంటాయి కాబట్టి 15 వరకే మీకు అందుబాటులో ఉంటారు. 15 తర్వాత ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి తర్వాత రండి అని అంటారు, కలవరు, అది కలవది. 15 లోపే సర్టిఫికేట్ ఏమైనా పెండింగ్లో ఉంటే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సర్టిఫికేట్లు కాలేజీలలో ఉంటాయి, ఇంటర్ మెమో కానీ డిగ్రీ మెమో కానీ ఇవన్నీ కూడా కాలేజీలలో ఉంటాయి. కాలేజీలు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వల్ల మూసేసే టైం కాబట్టి ఖచ్చితంగా ముందస్తుగా వెళ్ళి సర్టిఫికెట్లన్నీ దగ్గరించుకునే ప్రయత్నం చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, అఫీషియల్ కాదు. జరగబోయేది అంచనా వేసి ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి దాదాపుగా 99.99% ఇదే జరుగుతుందని భావిస్తున్నాను నేనైతే. గత 6 సంవత్సరాల నుంచి నేను ప్రెడిక్ట్ చేసింది ఏది కూడా 0.001% అక్కడిక్కడ కొద్దిగా అడిట్ అయింది కానీ టీఎస్పీఎస్సీ విషయంలో ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందజేసిన. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.